అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందామండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికే వారి కొరకును, హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్య భాగమును మనము అనేక మారులు ధ్యానం చేసి ఉన్నాం. అయినప్పటికీ దేవుడి రోజు మనతో నూతనమైన సంగతులను మాట్లాడుటకు ఆయన ఇష్టపడుతుండగా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనము నేర్చుకుందాం. ఈ యొక్క పత్రికను రాయడానికి గల కారణం ఏమిటయ్యానంటే, సంఘం యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారినటువంటి ఆ యొక్క దుర్బోధనను ఆయన ఖండిస్తూ ఈ పత్రికను రాస్తున్నట్లుగా 2వ అధ్యాయము 8వ వచనంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదండి, ఈ సంఘము చాలా ప్రభావవంతమైన సంఘముగా ఇది మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆసియాలో ఉన్న వారందరూ కూడా సువార్త విన్నారు. సువార్త విని వారు సంఘముగా ఏర్పడినట్లుగా మనము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనములో మనము చూడగలుగుతుంటున్నాం. వాస్తవానికి ఈ సంఘమును పౌలు గారు అయితే స్థాపించలేదు, కానీ ఆయన ఎఫెసు ప్రాంతములో సంచరించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ కొలస్సీ ప్రాంతం నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను విని వారి యొక్క గ్రామానికి వచ్చి వారు అక్కడ నివసించడం ద్వారా సంఘం ఏర్పడిందని చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ సువార్త విన్న వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అయ్యానంటే ఎపఫ్రా. ఈయన పౌలు గారు ద్వారా సువార్త విని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి కొలసీ పట్టణానికి వచ్చి అక్కడ తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటం ద్వారా అనేకులను యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ విధముగా అక్కడ సంఘము ఏర్పడింది అని మనకు చరిత్రలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక సంఘము బాగుంది అని అంటే దాని కాపరి బాగున్నాడని అర్థం. ఒక సహవాసము బాగుంది అంటే ఆ సహవాసమును నడిపించేటువంటి నాయకుడు బాగున్నాడని చెప్పవచ్చు. ఈ యొక్క కొలస్సీ సంఘములో ఎపఫ్రా మనకు ఎలా కనిపిస్తాడయ్యా అంటే, ఆయన ఒక సేవకుడిగా మనకు కనిపిస్తాడు, ఒక నాయకుడిగా మనకు ఆయన కనిపిస్తాడు, ఒక కాపరిగా కూడా ఆయన మనకు కనిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఎపఫ్రా కొరకు పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నారు. ఏమిటి ఆ యొక్క సాక్ష్యం? ఈరోజు ఎపఫ్రాలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన లక్షణాలేంటి, లేక ఆ యొక్క శ్రేష్టమైన గుణములు ఏమిటో మనం నేర్చుకొని మనము కూడా ఎపఫ్రా వలె ఒక మంచి మాదిరికరమైన సేవకుడిగా, మాదిరికరమైన పరిచారకుడిగా, మాదిరికరమైన కాపరిగా, ఒక మాదిరికరమైన విశ్వాసిగా మనం ఉండడానికి మనము ప్రయత్నం చేయవలసిన వారిగా ఉన్నాం. ఒకవేళ అలా లేకపోతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆయన దగ్గర మనం వేడుకుంటే ఆయన మనలను కూడా తనకు ప్రయోజనకరమైన పాత్రలుగా మలుచుకునేటువంటి దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము ఎపఫ్రా నుండి కొన్ని శ్రేష్టమైన లక్షణాలు మనము నేర్చుకుందాం. మొదటిగా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము చదివిన ఆ లేఖన భాగంలో ఆయన కొరకు రాయబడిన మాట ఏంటంటే, మీలో ఒకడును అన్నాడు. ఏమన్నాడండి ఆయన? పౌలు గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మీలో ఒకడు అంటే ఆ మాట నాకు ఏమి నేర్పిస్తున్నాయా అంటే, ఆయన సంఘములో ఒకడు.
ఆయన ఎవరటండి? ఆయన సంఘములో ఒకడు. సంఘము వెలుపల ఉన్న వ్యక్తి కొరకు పౌలు గారు మాట్లాడడం లేదు. ఆయన ఎవరయ్యానంటే మీలో ఒకడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన సంఘములో ఒకడు. ఇక్కడ మన మధ్య నుండి వచ్చిన మనవాడే. కరెక్ట్ ఐడెంటిటీ ఏమిటయ్యానంటే ఆయన మనవాడే. అంటే ఎవరు మనవాడు? మన ఇంటి పేరు పెట్టి మనవాడు కాదు, మన కుటుంబాలు బట్టి మనవాడు కాదు, మన బంధువులు బట్టి ఆయన మనవాడు కాదు. ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. మీలో ఒకడు అంటే సంఘములో ఒకడు. తనకున్న ఐడెంటిటీ ఏమిటయ్యానంటే ఆయన సంఘములో ఒకడు అనే మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయనలో మరొక గొప్ప సంగతి ఏమిటయ్యానంటే ఆయన సంఘము నుండి వచ్చిన వాడు. అంటే ఆయన ప్రతినిధి. ఆయన ఎవరండి? ఆయన ప్రతినిధి. ఆయన మీలో ఒకడే కాదు, ఆయన రిప్రజెంటేటివ్. ఆయన సంఘములో నుండి వచ్చిన ప్రతినిధి అనే మాటను కూడా మనకు అర్థమిస్తూ ఉంది. ఇంకొక మాట ఏమిటంటే ఆయన స్వస్థలాన్ని మర్చిపోని ప్రేమ కలిగిన వాడు. తన యొక్క స్వస్థలాన్ని అయినా మర్చిపోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఆయన మనలో ఒకడు. ఆయన మన సంఘంలో వచ్చినటువంటి ప్రతినిధి. ఆయన తన యొక్క స్వస్థలాన్ని మర్చిపోని ప్రేమ కలిగిన వాడు. హార్ట్ ఫర్ హోమ్ టౌన్ అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, సంఘములో ఒకడుగా ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే ఎపఫ్రా. సంఘంలో ఒకటిగా చేయబడాలి అంటే ఏం చేయాలి? మీకు బాగా అర్థం అవడానికి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు వ్యాపారంలో ఒకటిగా చేయబడాలంటే ఏం చేయాలి? వ్యాపారం చేయాలి, అంతే కదండి. వ్యాపారము చేయాలి. అలాగే వ్యవసాయంలో ఒకటిగా చేయబడాలి అంటే అతను వ్యవసాయం చేయాలి. అలాగే ఉద్యోగంలో ఒకటిగా చేయబడాలి అంటే అతను ఏమై ఉండాలి? ఉద్యోగస్తుడు అయి ఉండాలి. మరి సంసారంలో ఒకటిగా ఉండాలంటే వివాహం జరగాలి, అంతే కదండి. సంసారంలో ఒకటిగా ఉండాలి అంటే అతనికి వివాహం జరిగి ఉండాలి. వివాహం జరగకపోతే ఆయనకు సంసార జీవితం గురించి ఆయనకు తెలియదు. వ్యాపారంలో ఆయన ఉండకపోతే వ్యాపారం గురించి ఆయనకు తెలియదు. మరి ఇప్పుడు సంఘంలో ఒకటిగా చేయబడాలంటే ఏమి చేయాలి ప్రియమైన వాళ్ళారా? సభ్యత్వం తీసుకుంటే సంఘంలో ఒకరైపోతామా? లేకపోతే మందిర నిర్మాణానికి కొన్ని సిమెంట్లు బస్తాలు ఇస్తే మందిరంలో ఒకరైపోతామా? లేకపోతే స్లాబ్కు ఐరన్ ఇస్తే చెప్పండి సంఘంలో ఒకరైపోతాడా? మీటింగ్స్ పెడుతున్నామన్నప్పుడు ఒక 2-3 క్షమించాలి రైస్ బ్యాగ్స్ ఇచ్చారనుకోండి, సంఘంలో ఒకరైపోతాడా ఏంటి? లేక ఫ్యాన్లు ప్రొవైడ్ చేస్తేనో లేకపోతే మైకులు కొట్టేనో ఇవన్నీ చేస్తే సంఘంలో ఒకరైపోతాడా? లేక క్రిస్మస్ కు పెయింట్లు వేపిస్తే సంఘంలో ఒకరైపోతారా? అవడం ప్రియమైన వాళ్ళరా, నువ్వు సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన, లేకపోతే ఫ్యాన్లు కొన్నంత మాత్రాన, లేకపోతే మందిరానికి ఏదేదో నువ్వు పెయింట్లు వేపించి మీటింగ్స్ రైస్ బ్యాగ్స్ ఇస్తే ఇవేమి చేస్తే నువ్వు సంఘంలో ఒకడవవు. సంఘంలో ఒకదానికి ఒకడు అవ్వాలి అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదామండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కర్మ అపోస్తలులను అడగగా, నీవు దేవుని యొక్క సంఘములో చేర్చబడాలి అని అంటే, దేవుని యొక్క సంఘములో సభ్యురాలుగా నువ్వు చేయబడాలి అని అంటే దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయము పొడవబడాలి. దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయం ఏం చేయబడాలి? నొచ్చుకోవాలి. క్రింద పుట్టినట్లాగే మాట రాశారు కదా, పొడవబడి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నాడు. పేతురు గారు నిలవబడి దేవుని యొక్క వార్తను లేక దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ప్రకటిస్తా ఉన్నప్పుడు వారి యొక్క హృదయములు వచ్చుకున్నాయట. ఆ వాక్యము వారి యొక్క హృదయమును స్పందింపజేసింది, వారి యొక్క పాపములను బయట పెట్టింది, వారి యొక్క అతిక్రమము బయట పెట్టింది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము వారి యొక్క హృదయంలో పనిచేస్తా ఉన్నప్పుడు వారు ఏమి చేశారయ్యా అని అంటే వారు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. 38వ వచనంలో పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి. ఆ పైన ఏమన్నారు? వారు హృదయంలో నొచ్చుకున్నారు. వాళ్ళు
దేవుని వాక్యం వారిని తాకగా ప్రియమైన వాళ్ళారా, వారి యొక్క సహజ స్వరూపం ఏమిటో వారికి అర్థమైనప్పుడు వారు దేవుని దగ్గర పశ్చాత్తాపడి వారు ఏమన్నారు, అయ్యా నేనేమి చేయాలి అని పేతురు గారిని అపోస్తలుగా వారు ఏమన్నారు అంటే, మీరు మారు మనసు పొందండి, మీరు మీ మనసును మార్చుకోండి, మీరు దేవుని తట్టు మీరు తిరగండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును ఏం చేస్తారు, మీరు పొందుకుంటారు. మీరు దేవుని యొక్క సంఘములో సభ్యులుగా చేర్చబడాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా, మనం సభ్యత్వం తీసుకుంటే మనం చేర్చబడము. మారు మనసు కలిగి ఉండాలి, మారు మనసు మనం పొందాలి. నేను పాపిని అని పశ్చాత్తాపడాలి, నువ్వు నా రక్షకునివి, నా విమోచకునివి అని ఆయన రక్షకునిగా ఒప్పుకోవాలి. ఆయన నీతిమంతుడని, ఆయన న్యాయవంతుడని, ఆయన యథార్థవంతుడని, ఆయన న్యాయం తీర్చే దేవుడని నువ్వు ఒప్పుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. అలా ఒప్పుకున్నప్పుడే మనం ఏం చేయబడతామయ్యానంటే దేవుని యొక్క సంఘములో మనం సభ్యులుగా చేర్చబడతాం. నువ్వు నమ్మి విశ్వసించాలి, ఏమని, ఆయన నా పాపముల కొరకు మరణించాడు, ఆయన నా పాపముల కొరకు శ్రమ అనుభవించాడు, సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన మరలా 3వ దినమున నా కొరకు ఆయన తిరిగి లేపబడ్డాడు అని నువ్వు విశ్వసించాలి. అది హృదయంలో నడుచుకోవడం అంటే, మారు మనసు పొందడం అంటే అది. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మనము అటువంటి అనుభవంలోనికి మనం రావాలి. మేము పశ్చాత్తాపడుతున్నాం, ఆయన సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నాం, ఆయన మా కొరకు చనిపోయాడని మాకు అర్థమైంది, ఆయన నీతిమంతుడని మాకు అర్థమైంది. అయితే ఇప్పుడు మేము ఏమి చేయాలో పేతురు గారు అన్నప్పుడు ఆయన చెప్పారు ప్రియమైన వాళ్ళరా 38వ వచనములో, ఆ చెప్పిన ప్రకారముగా వారు జరిగించినారు కాబట్టి 41వ వచనం చూడండి, అదే 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ప్రియమైన దేవుని సంగమా, ప్రారంభంలో సంఘములో ఒకరిగా ఉన్నటువంటి ఎపఫ్రా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుని వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతుంది. నువ్వు సంఘములో ఒకరిగా ఉండడం అంటే మారు మనసు నువ్వు పొందాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. ఆయన నా పాపముల కొరకు మరణించి ఆయన పాతి పెట్టబడి మరలా 3వ దినమున తిరిగి లేచాడు, ఆయన మరలా నా కొరకు రాబోతున్నాడు, నా కొరకు స్థలము సిద్ధపరిచినాడని నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు నువ్వేం చేయబడతావయ్యారంటే నువ్వు సంఘములో నువ్వు చేర్చబడతావు. నువ్వు నమ్మి విశ్వసించావు, నీ హృదయ అంతరంగంలో మారు మనసు వచ్చింది, అయితే నువ్వు దాన్ని బహిరంగంగా నువ్వు ఒప్పుకోవాలి. అదే నీతి బాప్తిస్మము ప్రియమైన వారు. నీ అంతరంగంలో వచ్చిన మార్పును బహిరంగంగా ఒప్పుకోవడమే బాప్తిస్మము. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మము తీసుకున్నావో అప్పుడు సంఘములో సభ్యుడిగా నువ్వు చేర్చబడతావు. కారణం ఏమిటంటే నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావు. ఆ హృదయ అంతరంగంలో వచ్చిన మార్పును సంఘం ఎదుట, సేవకుని ఎదుట, పెద్దల ఎదుట, వాక్య సమక్షంలో దేవుని ఎదుట నీరు బాప్తిస్మం తీసుకొని నీవు సంఘములో నువ్వు చేర్చబడతావు. అది సంఘములో ఒకడు అంటే నీ ఐడెంటిటీ ఏంటి? ఈ రోజు సంఘాన్ని ఎలా ఉపయోగించుకున్నారయ్యారంటే చావుకు కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, పెళ్లికి కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, బర్త్డేలకు ఉపయోగించుకుంటున్నారు, వారి యొక్క అవసరాల వరకు సంఘాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం ప్రియమైన వాళ్ళారా. సంవత్సరం అంతా నీకు అవసరం లేదు, 31వ రాత్రి నీకు కావాలి సంఘం. సంవత్సరం అంతా నీకు అవసరం లేదు, అమ్మో నాన్నో చస్తే వారిని ఏదో విధంగా పెట్టులో పెట్టి పాచేద్దామని మన సంఘాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగం ఏంటి చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఏ దేవుని నమ్మిన వారు ఎంతమంది యాక్సిడెంట్ లో చనిపోలేదండి, బాడీలు దొరకని వారు ఎంతో మంది ఉన్నారు. అలాగని వారు నరకానికి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా ప్రియమైన. ఎంతో మంది సముద్రంలో చనిపోయి ఏ దేవుడు నమ్మిన వాళ్ళే, గొప్ప గొప్ప విశ్వాసులే, వారి యొక్క బాడీలు దొరకలేదు, మరి వారు నరకానికి వెళ్ళిపోతారా? నీకు పెట్టి ప్రాముఖ్యము కాదు, యేసుక్రీస్తు వారి ప్రాముఖ్యం, మారు మనసు ప్రాముఖ్యం, పశ్చాత్తాపం ప్రాముఖ్యం, ఆయన విశ్వాసం ఉంచిన ప్రాముఖ్యం, ఆయన రక్షకుడు నమ్మడం ప్రాముఖ్యం, ఆయన నా కొరకు తిరిగి వస్తున్న నమ్మడం ప్రాముఖ్యం. ఇది మనకు ప్రాముఖ్యం. కానీ ఏదో పెట్టులో పెడతారనో, కేక్ కటింగ్ చేస్తారనో, లేకపోతే మా పిల్లకి తెలియజేస్తారనో, మా పిల్లగారికి పేరు పెడతారనో, ఇది కాదు కదా క్రైస్తవం అంటే. ఇందుకు కాదు కదా సంఘాన్ని ఉపయోగించుకోవడం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారయ్యారంటే అవసరానికి దేవుని సంఘాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలా ఉపయోగించుకొని నేను సంఘ సభ్యుల్ని అని అపోహలో బ్రతికేస్తున్నారు. మన వాట్సాప్ లో మన మెసేజ్ పెడితేనో, వాట్సాప్ లో వాక్యం పెడితేనో, లేకపోతే ఎవరి కొరకు ఎదురు చెప్తానో మనం దేవుని సంఘములో సభ్యులు కాలేము. ఇది దేవుని సంఘములో సభ్యుడిగా ఉండడం అంటే.
పౌలు గారు అంటున్నారు, మీలో ఒకడు. తన ఐడెంటిటీ ఏమిటో చెప్తున్నాడు ఆయన. ఈ రోజు నువ్వు ఎవరిలో ఒకడు, నువ్వు సంఘంలో ఒకడువా, లేకపోతే సంఘంలో ఒకరిని అనుకుని బ్రతికిస్తున్నావా? ఏమో, అది నీకు తెలియాలి, నాకు తెలియాలి ప్రియమైన వాళ్ళరా. కానీ ఎపఫ్రా కొరకు పౌలు గారు అంటున్నారు, మీలో ఒకడు, మీ సంఘములో ఒకడు. ఎంత అద్భుతమైన మాట ప్రియమైన వాళ్ళరా. సంఘములో ఒకటిగా ప్రారంభించబడిన వ్యక్తి ఎవరయ్యారంటే ఎపఫ్రా ప్రియమైన వాళ్ళరా. ఈరోజు నువ్వు సంఘములో సభ్యుడిగా ఉండడం అంటే మనము కానుకలు ఇచ్చినంత మాత్రాన సంఘ సభ్యులు కాలేము, రైస్ బ్యాగులు ఇచ్చినంత మాత్రాన సంఘ సభ్యులము కాలేము, క్రిస్మస్ ముసలోళ్ళకి చీరలు ఇచ్చినంత మాత్రాన సంఘ సభ్యులము కాలేదు. పేరుకు అనుకుంటున్నావేమో, నేను కూడా పలానా సియోను ప్రార్థన మందిరంలో సభ్యురాల్ని అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ భ్రమలోనూ బ్రతకొద్దు, ఎందుకంటే ఆయన రాక బహు సమీపముగా ఉంది. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంఘమా. పౌలు గారు ఏమన్నారంటే మీలో ఒకడు, అంటే మీ సంఘములో ఒకడు. ఈరోజు నువ్వు సియోను సంఘములో సభ్యుడివేనా? దేవుడు మన కొరకు సాక్ష్యం ఇవ్వగలదా? ఏమో, నీవు నేను ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అదే 4వ అధ్యాయము 12వ వచనములో ఆయన ఏమనంటే క్రీస్తు యేసు దాసుడనైనా అన్నాడంతే. మీలో ఒకడు, అదే 4వ అధ్యాయం 12వ వచనములో మీలో ఒకడు అంటే మీ సంఘములో ఒకడు అన్నాడు. రెండవదిగా ఆయన గురించి సాక్ష్యం ఇస్తాయనేమనంటే క్రీస్తు యేసు దాసుడు అన్నాడు. ఈ సంఘములో సభ్యుడిగా చేర్చబడాలి అని అంటే, సంఘములో నీవు సంపూర్ణత సాధించాలి అని అంటే ఎవరికి దాసులుగా ఉండాలి? మాట్లాడండి. క్రీస్తు యేసులకు మనము దాసులుగా ఉండాలి. ఆ ప్రభువునకు మనము దాసులుగా ఉండాలి. యేసు క్రీస్తు కూడా ఆయన బాసా ఏమా? యేసు క్రీస్తు వారు దాసా? ఆయన బాసే, కానీ ఆయన దాసులుగా ఈ లోకానికి వచ్చినట్లుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో నుంచి మనం చూస్తాం. ఆయన బాసే, సర్వ సృష్టికి బాస్ ఆయన, సర్వాధికారైనటువంటి దేవుడు ఆయన. ఇందాకే మనము ఆరాధన హెచ్చరికల్లో మనం విన్నాం ఆయన యొక్క గొప్పతనము, ఆయన ఎంత గొప్ప భాషలో మనం విన్నాం. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనందరికీ కూడా దాసుడైపోయాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన దాసుడుగా ఉన్నారు. యజమాని చెప్పింది చేసేవాడే దాసుడు. ఎవరు యజమాని మనకు? ఆయనే మనకు యజమాని. ఆయన మన పరమ తండ్రి, ఆయన యజమానుడు, ఆయన మంచి కాపరి. ఆయన మనమందరము ఆయన పిల్లలమైతే, ఆయన దాసులమైతే, సంఘంలో ఒకరమైతే ప్రియమైన వాళ్ళరా ఆయన చెప్పింది మనం ఏం చేయాలా? వినాలి. క్రీస్తు తండ్రికి విధేయతను కనపరిచినట్లుగా, విధేయతను చూపించినట్లుగా మనము కూడా దేవునికి మనం ఏం చూపించాలి చెప్పండి? విధేయతను చూపించాలి. విధేయతను మనం ఎప్పుడు చూపిస్తాం? సామెతలు 3:6లో మనం ఆలోచన చేస్తే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడే విధేయతను కనపరచగలవు. ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోకపోతే ఏ విధేయతను కనపరుస్తావు? అంతే కదండి, అంతే కదా. ఈ రోజు మనము క్రీస్తు దాసులుగా ఉండకపోవడానికి కారణం ఏమిటయ్యానంటే ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటా లేదు. అన్ని విషయాల్లో ఒప్పుకోవాలి. ఒక ఆదివారం ఒకటే కాదు, మందిరానికి వచ్చినప్పుడే కాదు, నువ్వు యొక్క అధికారాన్ని ఒప్పుకోవడం. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన యొక్క అధికారమే ఉండాలి, ఆయన చిత్తమే జరగాలి. నువ్వు జరిగిస్తున్నావా? నువ్వు ఆయన యొక్క అధికారానికి ఒప్పుకుంటే ఈ రోజు నువ్వు మందిరాన్ని మానేవు కదా. ఈ రోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన అధికారి, నా తండ్రి, నా యజమానుడు, నేను ఆయన దాసుని కాబట్టి ఆయన చెప్పింది నేను చేయాలి, ఆయన ఆరాధించడానికి వెళ్ళాలని పరుగు పరుగున ఎన్ని పనులున్నా ప్రియమైన వాళ్ళారా వాటిని విడిచిపెట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని మందిరానికి వస్తాం. ఈరోజు చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారయ్యారంటే సగం విశ్వాసులుగా ఉన్నారు, 50-50 విశ్వాసులుగా ఉన్నారు. ఇటు లోకానికి దాసులుగా ఉంటున్నారు, చెప్పండి క్రీస్తుకు కూడా దాసులుగా ఉంటున్నారు. మనం ఒక్క యజమానికే దాసులుగా ఉండాలి. ఇద్దరు యజమానులకి దాసులుగా ఉంటే మనం ఎవరిని కూడా సంతృప్తి పరచగలమంటారు చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము క్రీస్తు దాసులుగా మనం ఉండాలి, మనుషులకు దాసులుగా కాదు. అందుకే పౌలు గారు ఏమంటారంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఆయన ఈ మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఈరోజు చాలా మంది ప్రియమైన వాళ్ళరా క్రీస్తుకు దాసులుగా కాకుండా మనుషులకు దాసులుగా ఉంటున్నారు. క్రీస్తుకు దాసులుగా కాకుండా ధనానికి దాసులుగా ఉంటున్నారు. క్రీస్తుకి దాసులుగా కాకుండా పేరు ప్రఖ్యాతులకి ఎలా ఉంటున్నారు చెప్పండి? దాసులుగా ఉంటున్నారు.
చాలా మంది ప్రియమైన వాళ్ళరా గొప్పలకి వెళ్ళిపోతున్నారు, వాటికి దాసులుగా అయిపోతున్నారు. కానీ పౌలు గారు ఏమన్నారా అంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూపుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? లేదు, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తుకు ఏమి కానని చెప్పండి, దాసుని కాను అంటున్నాడు ఆయన. ఈ రోజు నేను దేవునికి తేక క్రీస్తుకి నేను దాసుడిగా ఉన్నాను అంటే, నేను మనుషులు సంతోషపెట్టలేదు. నాకు కలిగిన శ్రమల్లో కానీ ఇబ్బందుల్లో కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతలో కానీ నేను ఎక్కడా మనుషులు నేను సంతోషపెట్టలేదు, వారికి దాసులుగా నేను పని చేయలేదు. నేను ఎవరికి దాసుడిగా ఉన్నానంటే నేను క్రీస్తుకు దాసుడిగా ఉన్నాను. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, హింసలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన వాటన్నిటి నుంచి కూడా విడిపించి తన యొక్క సేవలో, పరిచర్యలో ఘనమైన అర్హమైన పాత్రగా నన్ను వాడుకున్నాడని పౌలు గారు చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నేను ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా నేను మనుషులు సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తుకు దాసుని కాదు. నీకు ఏదో వస్తుంది, ఎవరో ఏదో చేస్తారని నువ్వు మనుషులకు దాసులుగా బ్రతుకుతున్నావేమో. వద్దు ప్రియమైన దేవుని సంఘమా. ఆ యొక్క సంఘములో ఆయన ఒక మంచి పరిచారకుడిగా ఉన్నాడు, ఎపఫ్రా నాయకుడిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. ఆయన సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గర నడిపించబడ్డారు. ఇంత ఆధిక్యత ఉంది కదా అని ఆయన ఎక్కడ కూడా మనుషులకు దాసునిగా లేడు, ఆయన క్రీస్తుకు దాసునిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం అండి. ఈరోజు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏం సాక్ష్యం ఇస్తాడు? ఒకనొక దినమున మనం ఆ యొక్క స్థలములోనికి తండ్రి సన్నిధిలో ఆయన యొక్క సింహాసనం దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని బట్టి ఆ సాక్ష్యం ఇవ్వగలరంటారా? ఈ కుమార్తె నాకు దాసురాలుగా ఉంది భూమి మీద ఉన్నప్పుడు, ఈ కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు నాకు దాసుడిగా ఉన్నాడు, నేను ఆ స్వరక్తినిచ్చి సంపాదించుకున్న సంఘములో ఈ వ్యక్తి లేక ఈ సహోదరి ఒకరు అని మన కొరకు సాక్ష్యం ఇవ్వగలరంటారా? ఆలోచన చేసుకొని ప్రియమైన దేవుని సంఘమా, మనం సంఘంలో ఒకరిగా ఉంటున్నామా, లేకపోతే ఉన్నామని భ్రమలో మనం బ్రతుకుతున్నామా? రెండవదిగా మనం ఏం నేర్చుకున్నామంటే, ఎపఫ్రా క్రీస్తుకు దాసుడు, ఆయన మనుషులకు దాసుడు కాదు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 7వ వచనం, ఎపఫ్రా అను మా ప్రియుడైన చాలండి. పౌలు గారు ఆయన గురించి మరొక ఏమిస్తారు, మా ప్రియుడు అంటే మాకు ఇష్టమైన వాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే అందరికీ ప్రియమైన వాడు. అపోస్తులైన మా అందరికీ కూడా ఆయన ఎవరు చెప్పండి? ప్రియమైన వాడు కదండి. ఎపఫ్రా అను మా ప్రియుడైన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు మనం ఎవరికి ప్రియముగా ఉండాలి అంటే, ఎవరికి ప్రియముగా ఉండాలి? మొదట మనము దేవునికి ప్రియులుగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటిది ఎవరికి ప్రియులుగా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. రెండవదిగా మనలను ప్రభువులోనికి నడిపించిన వారికి కూడా ఇష్టలుగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి నువ్వు ఇష్టలుగా ఉండాలి, దేవునికి మనం ఇష్టరాలుగా ఉండాలి. అలాగే ఎవరైతే మనల్ని ప్రభువులోనికి నడిపించారో వారికి కూడా మనం ఎలా ఉండాలని చెప్పండి? ప్రియులుగా లేక ఇష్టలుగా ఉండాలి. అదే మాట పలుకుతున్నారు పౌలు గారు. ఆ మాట పలికారనంటే ఎపఫ్రా మొదట దేవునికి ప్రియుడిగా ఉన్నాడు, తర్వాత చెప్పండి తనను ప్రభువులోకి నడిపించినటువంటి పౌలు గారికి, తోటి అపోస్తులకు, అలాగే విశ్వాసులకు, సంఘ సభ్యులందరికీ, తోటి పరిశుద్ధులకు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఇష్టలుగా ఉన్నాడు, ప్రియమైన వారుగా ఉన్నాడు. కానీ ఎపఫ్రా గురించి ఆ సాక్ష్యం ఇవ్వలేదు పౌలు గారు. ఆయన ఏమన్నాడంటే మా ప్రియుడు, మా అందరికీ ప్రియమైన వాడు. దీన్ని ఏమంటానయ్యా అంటే దైవజనుల ఆత్మీయ అనుబంధము. పౌలు గారు ఎంతో ఆత్మీయ అనుభవము ఉన్నవారు. కానీ ఎపఫ్రా గురించి ఆయన ఏమన్నాడండి? మా ప్రియుడును కదండి, మా ప్రియుడు. ఇంకొక మాట మనం ముందుకు వెళ్తే మా తోటి దాసుడు అన్నారు. ఒకవేళ అంటే పౌలు గారు అనొచ్చు, ఎందుకు? ఆ స్థాయి ఉంది, అంత గొప్ప దైవజనుడు. కానీ ప్రియమైన దేవుని సంఘము ఆలోచన చేస్తే పౌలు గారు ఏమన్నారయ్యానంటే మా ప్రియుడు, మా అందరికీ ప్రియమైన వాడు. పౌలు గారు ఎపఫ్రాను కేవలం ఒక సాధారణ విశ్వాసిగా చూడలేదండి. ఆయన్ని ఎలా చూశాడయ్యానంటే తనతో సరి సమానమైన తోటి దాసుడిగా చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
నిజమే, ఈరోజు చాలా మంది ప్రియమైన వాళ్ళరా సేవకుల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఆయన అంటే మా ప్రియుడు. ఈరోజు మన సంఘములు అందరికి ఎలా ఉండాలి చెప్పండి? ఇష్టలుగా ఉండాలి, ఎవరికి అయిష్టలుగా ఉండకూడదు. ఒకవేళ మనము తోటి విశ్వాసులకి అయిష్టంగా ఉంటే మరి దేవునికి ఎలా ఇష్టలుగా ఉన్నట్టు? మనం ఎపఫ్రా రెండు విషయాల్లో కూడా ప్రియమైన వాడిగా ఉన్నాడు. ఇటు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు, తనను దేవుని సేవలోకి నడిపించిన ఆ యొక్క సేవకునికి కూడా ఎలా చెప్పండి? ప్రియమైన వాడిగా ఉన్నాడు, ఇష్టడిగా ఉన్నాడు. అక్కడ తోటి అపోస్తులందరికీ కూడా ఆయన ప్రియమైన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఆయన ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరిని హెచ్చరించుకుంటున్నారు. అక్కడ చూడండి, పౌలు గారికి ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన మనస్సు, ఆ ప్రేమ చూడండి ప్రియమైన వాళ్ళారా. ఆయన అంత గొప్ప ఆ సేవకుడు అయినప్పటికీ కూడా ఆ యొక్క ఎపఫ్రాను ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన్ని హెచ్చిస్తున్నాడు. ఇది మనకు ఏమిటి తెలియజేస్తున్నాయనంటే ఇది ఆత్మీయ ఐక్యతకు నిదర్శనం. ఇది ఆత్మీయ ఐక్యత. చిన్నవారు పెద్దవారు ఎవరు ఉంటారండి? క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా ఎవరు చెప్పండి? సమానమే. హెచ్చుతగ్గులు ఏమీ లేవు. ఒకవేళ హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే అది మనం పెట్టుకున్నవి అవ్వచ్చు అంతే. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మీరెంతో నేను అంతే, నేనెంతో మీరంతే. పౌలు గారు ఏం చేస్తారంటే ఆత్మీయ ఐక్యతను కనపరుస్తూ ఉన్నారు. అక్కడ ఎపఫ్రాను హెచ్చిస్తూ ఉన్నాడు, తన ప్రేమను ఆయన ఏం చేస్తాడయ్యారంటే వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మా ప్రియుడు అన్నాడు. పౌలు గారు వీళ్ళొక్కరినే కాదండి, తిమోతిని కూడా ఏమన్నాడు చెప్పండి? నా ప్రియమైన కుమారుడు అన్నాడు. యోహాను గాయుని ఏమన్నారు? ప్రియుడైన గాయు అని పిలుస్తున్నా. అంటే మనం ప్రభువులకు ప్రియుడిగా ఉండాలి, అలాగనే ప్రభువులోనికి నడిపించిన వారికి కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? ప్రియులుగా ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది కంటిలో నలుసుల్లాగా, కంటిలో దూరాలాగా ఉంటున్నారు సంఘాల్లో. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉంది? మీరు అందరికీ కూడా ఇష్టలుగా ఉండండి, అందరికీ ప్రియులుగా ఉండండి. అంతేగాని కంటిలో మీరు నలుసులుగా ఉండొద్దు, కంటిలో దూరాలుగా మీరు ఉండొద్దు, కొరకరాని కొయ్యల్లా మీరు సంఘాల్లో ఉండొద్దు. అది దేవుని చిత్తము కాదు కదా. నువ్వు దేవుని సంఘములో ఒకరివి అని అనిపించుకుంటే మనము క్రీస్తుకు దాసులుగా మనం ఉండాలి. నువ్వు సంఘానికి పరిచయస్తుడివే కానీ సంఘానికి పరిచారకుడివే కాదు. అలా వచ్చిపోయేవాడు పరిచయస్తుడంటే ఆయ్ బాయ్ అని వెళ్ళిపోతాడు. కానీ పరిచారకుడు అలాగా కాదు. ఆయన క్రీస్తుకు దాసుడుగా ఉంటాడు, అందరికీ ఆయన ప్రియమైన వాడిగా ఉంటాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఎపఫ్రా కొరకు ఆయన మాట్లాడుతున్నటువంటి 4వ మాట ఏంటయ్యానంటే అదే మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మరలా మనం చదువుతాం. చాలండి. ఆయన ఎవరట? తోడి దాసుడు. అంటే అర్థం ఏమిటయ్యానంటే నా జత పనివాడు అని అర్థం. అది నాకంటే తక్కువ వాడని కాదు కదండి. తోడి దాసుడు అని అంటే నా జత పనివాడు, మాతో కలిసి పనిచేసేవాడు. ఈరోజు సంఘంలో మనము కలిసి పని చేయవలసిన వారిగా మనం ఉన్నాం. పౌలుతో కలిసి ఎపఫ్రా పనిచేసినట్లుగా సాక్ష్యం ఇస్తున్నాడు. మా తోడి దాసుడు, మేము ఎలా ప్రయాసపడ్డామో ఆయన అలాగే ప్రయాసపడ్డాడు. మేము ఎలా ప్రార్థనలో గడిపామో ఆయన అలా ప్రార్థన చేశాడు. మేము ఎలాగైతే ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నామో ఆయన కూడా ఆ ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నాడు. మేము సంఘముల కొరకు ఎలాగైతే భారం కలిగి మేము సువార్తను ప్రకటించామో ఆయన కూడా అదే భారం కలిగి ఉన్నాడు. నా జత పని వాడని ఎప్పుడు అంటాడంటే అతను ఏ పని అయితే చేస్తున్నాడో అదే పని అవతల వారు చేసినప్పుడే నా జత పనివాడు అని అనగలం. పౌలు గారు ఏమన్నారంటే నా తోడు దాసుడు అంటున్నాడు. నిజమే. ఈరోజు మనము మన యొక్క సేవకులకు జత పనివారిగా మనం ఉన్నామా? మన యొక్క పరిచారకులకు మనం జత పనివారిగా మనం ఉంటున్నామా? ఆలోచన చెయ్యండి. పౌలు గారు ఒక యవనస్తుడి గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఈరోజు తన యొక్క జీవిత సాక్ష్యాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. ప్రియమైన వారులారా, మనం ఇంకా పాత నిబంధన గ్రంథంలో చూస్తే మోషేతో యెహోషువ ఏం చేశాడు? కలిసి పనిచేస్తారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రోజైనా మోషే నిర్ణయాన్ని యెహోషువ కాదన్నాడా చెప్పండి? మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పారు ఎక్కడైనా? లేదు. యెహోషువ మోషేతో కలిసి పనిచేస్తారు. అలాగే ఇంకా మనం కొంచెం ముందుకు వచ్చేస్తే ఏలీతో సమూయేలు కలిసి పనిచేశారు.
కదండి. దేవుని మందిరంలో ఏలీతో కొంతకాలము సమూయేలు పనిచేశాడు. అలాగే మనం కొంచెం ముందుకు వచ్చేస్తే ఏలియాతో ఎలీషా కలిసి పనిచేస్తాడు. ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా చాలా మంది పాత నిబంధన గ్రంథంలో కలిసి పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారితో తిమోతి కలిసి పనిచేశాడు, శేల కలిసి పనిచేశాడు, బర్నబా కలిసి పనిచేశాడు, తీతు కూడా పనిచేశారు. ఈరోజు సంఘములు ఏదైనా పని చెప్పామనుకోండి, ఈరోజు పనిచేసేవారు కాదు, కానీ చాలా మంది కథలు చెప్పేవారుగా ఉంటున్నారు. ఏదైనా పని చెప్తే కథలు చెప్తున్నారు. పాస్టర్ గారండి ఇలాగండి, పాస్టర్ గారండి అలాగండి, కొన్ని కథలు చెప్తున్నారు. ఇక్కడ ఎపఫ్రా పౌలు గారికి ఎటువంటి కథలు చెప్పలేదు, తిమోతి పౌలు గారికి ఏ కథ చెప్పలేదు, శీల ఏ కథ చెప్పలేదు, బర్నబా ఏ కథ చెప్పలేదు, యోషువ మోసెకు ఏ కథ చెప్పలేదు, సమూయేలు ఏ కథ చెప్పలేదు, ఎలీషా ఏలియాకి ఏ కథ చెప్పలేదు. వారు కలిసి పనిచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనము ప్రియమైన వాళ్ళరా దేవుని సంఘం ఉన్నటువంటి నాయకులతో సేవకులతో మనము కలిసి పని చేయవలసిన వారుగా ఉన్నాం. ఎపఫ్రా కలిసి పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, మరొక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. నేను ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? సంఘములో ఒకడు లేక మీలో ఒకడు. రెండవదిగా ఏంటంటే క్రీస్తు యేసు దాసుడు. మూడవదిగా మా ప్రియుడు అంటే ఇష్టమైన వాడు లేక అందరికీ ప్రియమైన వాడు. నాలుగవదిగా తోటి దాసుడు అంటే జత పనివాడు. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే మరలా మొదటి అధ్యాయము కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. అతడు మా విషయంలో చాలండి నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఆయన పరిచర్యలో దేవుడు కోరుకునే అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి చెప్పండి? నమ్మకత్వం. దేవుడు తన యొక్క పరిచర్యలో మన నుంచి కోరుకునేది ఏంటంటే నమ్మకత్వం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? మరియు గృహ నిర్వాహకులలో ఏంటమ్మా? ప్రతి వాడును చూడండి నమ్మకమైన వాడే ఎందుట అవశ్యము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గృహ నిర్వాహకుడు దేవుడు మనకు అప్పగించిన సంఘములో, దేవుడు మనకు అప్పగించిన ఈ యొక్క పరిచర్యలో నేనైనా మీరైనా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండాలి. అదే స్టేట్మెంట్ పౌలు గారు ఇస్తున్నారు. ఎపఫ్రా ఆయన నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నా పరిచారకుడు అనలేదైనా, పౌలు గారు అంతటి వాడే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అన్నాడు. ఆయన అకౌంట్ లో వేసుకోలేదు. ఎపఫ్రాని తన పనిని ఆయన అకౌంట్ లో వేసుకుంటే గొప్ప వస్తుంది, కానీ ఆయన తన అకౌంట్ లో వేసుకోలేదు. ఎవరి అకౌంట్ లో వేసాడు? ఆయన ఈయన క్రీస్తు పరిచారకుడు, ఆయనకు నమ్మకమైన పరిచారకుడు. ఒకవేళ నాకు నమ్మకమైన పరిచారకుడు అంటే అక్కడ మనం కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కానీ ఆయన ఏమని చెప్పండి? ఆయన క్రీస్తుకే నమ్మకమైన పరిచారకుడు. అంటే ఇంకా ఆయనకి వేలెత్తి చూపించే అవకాశం ఎవరికైనా ఇవ్వలేదు. పరిచర్యలో ఏ మచ్చ లేనటువంటి వ్యక్తి, ఏ నింద లేనటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఎపఫ్రా. ఆ మాట నాకు చాలా నా హృదయాన్ని తాకింది. నేను అదే అడిగిన, ప్రభా నేను కూడా నీకు నమ్మకమైన పరిచారకుడిగా ఉండాలి. మనుషుల యొక్క మెప్పు కోసం కాక ప్రియమైన వాళ్ళరా క్రీస్తుకు నమ్మకమైన పరిచారకుడిగా తన యొక్క బాధ్యతలు నెరవేర్చాడు ఎపఫ్రా. ఫెయిత్ఫుల్ మినిస్టర్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి క్రీస్తునకు నమ్మకమైన పరిచారకుడిగా ఉండి తన యొక్క బాధ్యతను నెరవేర్చాడు. ఈరోజు మనము నమ్మకమైన పరిచారకులుగా ఉన్నామా, నమ్మక ద్రోహులుగా మనం ఉంటున్నామా? ఒకవేళ యోధాలా నువ్వు ఉంటే, గెహాజీలా నువ్వు ఉంటే చాలా ప్రమాదం. వారిద్దరూ నమ్మక ద్రోహమే చేశారు. వారు కలిగిన లాభం ఏంటి చెప్పండి? వారికి ఏమి లాభం కలిగింది? యోధా నమ్మక ద్రోహం చేశాడు, ఏం లాభం కలిగింది? ఏమీ కలగలేదు. గెహాజీ నమ్మక ద్రోహం చేశాడు, ఏమి లాభం కలిగింది? నష్టపోయారంతే. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా నమ్మకమైన క్రీస్తు దాసుడుగా లేక పరిచారకులుగా మనం ఉన్నాము, కానీ నమ్మక ద్రోహం చేసేవారుగా మనం ఉండకూడదు. ఆయన వచ్చే వరకు, మనం చచ్చే వరకు ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా మనం ఉండాలి.
ఏ విషయంలోనూ నమ్మకంగా ఉండాలి? ప్రార్థన చేయట్లోనూ నమ్మకంగా ఉండాలి, సంఘానికి ఇచ్చే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, దేవుడికి ఇచ్చే విషయంలోనూ నమ్మకంగా ఉండాలి, వాక్యం చదివే విషయంలోనూ నమ్మకంగా ఉండాలి, పరిచర్యలోనూ నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన ప్రతి దానిలో నీకు ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. కానీ అననీయ సత్యలాగా నమ్మక ద్రోహం చేసేవారుగా నువ్వు ఉండడానికి వీలు లేదు, యోగాలను ఉండడానికి వీలు లేదు, గెహాజీలను ఉండడానికి వీలు లేదు. దేవుడికి అప్పగించిన పనిలో ఏ పనైనా, అది ఏ పనైనా కావచ్చు, దేవుని విషయంలో ప్రతి పనిలో నమ్మకంగా ఉండు. నువ్వు మాట్లాడే విషయంలో, ఎదుటి వారితో సహవాసం చేసే విషయంలో, నువ్వు సమాజంలో లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ క్రీస్తుకు సాక్షిగానే బ్రతకాలి. లోకంలో ఒకలాగా, సంఘంలో ఒకలాగా బ్రతికితే మనము దేవునికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలా చేసి యోగ ఏమీ సంపాదించలేదు, అలా చేసి గెహాజీ ఏమీ సంపాదించుకోలేదు, అలా చేసి అననీయ సత్పురాలు ఏమీ కూడా సంపాదించుకోలేదు. కానీ ఎపఫ్రా నమ్మకంగా ఉండి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు లిఖించబడింది, రేపొద్దున జీవ గ్రంథంలో కూడా ఆయన పేరు ఉంటది. నమ్మకం నాకుంది. ఈరోజు అటువంటి నమ్మకంతో బ్రతకగలుగుతున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఆయన ఎవరయ్యారంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అతని యజమానుడు ఏమన్నాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నీవు నేను అనిపించుకోవాలి, నీవు ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, ప్రార్థన చేయటంలో ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, సంఘానికి వచ్చే విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నావు, వాక్యం చదివే విషయంలో నమ్మకంగా ఉన్నావు, పరిచర్య విషయంలో నమ్మకంగా ఉన్నావు, దేవుడు అప్పగించిన ప్రతి పనిలో ఏ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటుంది. కాబట్టి నిన్ను అనేక వాటి మీద ఏం చేస్తాను చెప్పండి? నియమిస్తున్నాను అన్నాడు దేవుడు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత! దేవుడు ఇచ్చిన కొంచెం జీవితంలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటి మీద మళ్ళీ ఏం చేస్తాడని చెప్పండి? నియమిస్తాడట. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పిననే మాట మనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క యజమానుడైన యేసుక్రీస్తు వారిని నువ్వు సంతోషపెట్టగలుగుతున్నావా? ఆయన యొక్క సంతోషంలో నీవు పాలు పొందులు పొందుకుంటున్నావా? ఆయన ఎప్పుడు సంతోషిస్తారు చెప్పమంటారా? ఆయనకు నమ్మకంగా మనము పడి చేసినప్పుడు. చాలండి. 6వదిగా మనం ఆలోచన చేస్తే మరలా 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయములలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చత గలవారని నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. 6వదిగా ఎపఫ్రా ప్రార్థనలో పోరాడువాడు. ఇవన్నీ కూడా పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారండి. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎపఫ్రా ఒక యోగ్యుడైన విజ్ఞాపనకర్త. ఈ వచనం నాకు అది నేర్పించిందండి. ఎపఫ్రా ఎవరు చెప్పండి? ఒక యోగ్యమైన విజ్ఞాపనకర్త. ఆయన మీ కొరకు ఏం చేస్తున్నాడట? ప్రార్థనలో కాదు, ప్రార్థనలలో ఆయన ఏం చేస్తాడట? పోరాడుతున్నాడు. ఈ రోజు ప్రభువు సంఘం నుంచి ఏమైతే కోరుతున్నాడో ఆ సంగతిని తెలుసుకున్నటువంటి సేవకుడిగా, పరిచారకుడిగా ఎపఫ్రా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో పోరాడుతున్న యోధుడు. ఇక్కడ ఆయన సొంత హక్కుల కొరకు పోరాటం చేయలేదు. ఆయన చేశారా? ఎపఫ్రా తన సొంత హక్కుల కొరకు ఆయన పోరాటము చేయలేదు. కానీ ఈరోజు మన ప్రార్థనలో మనం ఏం పోరాడుతున్నాం చెప్పండి? ఏవేవో పోరాటాలు మన కొరకే, మన హక్కుల కొరకు. దేవుడు మనకిచ్చింది ఏదైతే ఉందో దాని కొరకు, నాకు ఇది ప్రభు, అది ప్రభు, అది ప్రభు, ఇదే ప్రభు అని ఏదో చైన్ సిస్టమ్ లాగా మనము ఈ వాటి కొరకే మనం పోరాడుతున్నాం. కానీ ఎపఫ్రా ఎక్కడ కూడా తన కొరకైనా పోరాటం చేయలేదు. మరి ఎవరి కొరకు పోరాటం చేశాడట? మీ కొరకు అన్నాడు పౌలు గారు. మీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు. ఆయన పోరాటంలో రెండు ఉంటాయి. ఏంటండి? ఒకటి గెలుపు, 2 ఓటమి. అంతే. టై ఉండదు. టై ఉన్నా మరలా మ్యాచ్ పెడతారు. అప్పుడేం జరుగుతుంది? అయితే గెలవడమా లేకపోతే ఓడిపోవడమా? ఈయన పోరాటం చేస్తున్నాడు ప్రార్థనలో. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనలో కూడా ఇటువంటి పోరాట పటిమ ఉండాలి.
ప్రార్థనలో పోరాడేటువంటి పోరాట పటిమ మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము సంఘములో ఒకలము, మనము క్రీస్తుకే దాసులము, మనము క్రీస్తునకు నమ్మకమైన దాసులము, సంఘానికి ప్రియమైన వారిగా మనం ఉంటాం. ఎప్పుడో తెలుసా? నీలో నాలో పోరాట పటిమ ఉన్నప్పుడు. ఎపఫ్రాలో ఉంది. ఏమిటి ఆయన చేసిన ప్రార్థనాంశాలు చూడండి, అక్కడే రాశాడు. నేను మీకు చెప్పేస్తాను, అండర్లైన్ చేసుకుంటే చేసుకోండి. మీరు సంపూర్ణంగా ఉండాలని నేను ప్రార్థనలో పోరాటం చేస్తున్నాను. సంఘ విశ్వాసులు ఆత్మీయంగా ఎదగాలి. వారు ఎప్పటికీ కూడా పిల్లలుగా ఉండకూడదు. వారు క్రీస్తులో పరిణితి చెందిన వారిగా ఉండాలని, మీరు సంపూర్ణులుగా ఉండాలని, క్రీస్తు వారి యొక్క సంపూర్ణతలకు రావాలని నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. రెండవది ఆయన ఏమన్నాడు? ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తము చేయాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే సంఘంలోనికి దుర్బాధలు ప్రవేశించేశాయి కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని మీరు చేయండి. కుమారుడు యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని జరిగించి ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసి ఆయన ఎలా మహిమ పొందాడో మీరు కూడా దేవుని చిత్తమునే చేయండి అంటున్నారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే సంపూర్ణ ఆత్మనిశ్చేతులకు మీరు రండి. సంపూర్ణ ఆత్మనిశ్చేతులకు మీరు వచ్చేయండి. ఏదైనా సరే నీ కార్యాన్ని ప్రభువుకు అప్పగించి ఆయనే నీ కార్యాన్ని జరిగిస్తున్నటువంటి సంపూర్ణ ఆత్మనిశ్చేతులకు వచ్చేయండి అన్నాడు. ఇంకేమన్నాడు? ప్రియమైన వాళ్ళారా, మీరందరూ కూడా హృదయంలో మీరు ఏం చేయబడాలి? ఆదరించబడాలి. మీరందరూ కూడా ఏం చేయబడాలి? మీ యొక్క హృదయాల్లో మీరు ఆదరించబడాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఎపఫ్రా ఎలాగైతే ప్రార్థనా యోధులుగా ఉన్నాడో, ప్రార్థన లేక విజ్ఞాపనకర్తలుగా ఉన్నాడో, నీవు కూడా సంఘములో, కుటుంబంలో, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనా యోధురాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన అనేటువంటిది ప్రియమైన వాళ్ళరా గోడల మధ్య చేసేటువంటి సేవ. ఇది ఎక్కడ చేసే సేవ? ప్రసంగ వేదిక మీద నిలబడి చేసేటువంటి పరిచర్య కంటే మోకాళ్ళ మీద రహస్యంగా చేసేటువంటి పరిచర్య చాలా గొప్పది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నిలబడి ప్రసంగం చేయడం గొప్ప పరిచర్య కాదు. అది దేవుడి వాక్య ప్రకారంగానో నేను కూడా చాలా కొండ బద్దలు పెట్టినట్టుగా మీరు చెప్తా ఉన్నాను. ప్రసంగ వేదికలపై కనిపించేటువంటి పరిచర్య కంటే మోకాలపై రహస్యంగా చేసే ప్రార్థనా పరిచర్యే చాలా శక్తివంతమైనది. అది గొప్పది. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనలో పోరాటం చేయడం అంటే అది. ప్రార్థన చేయడం వేరు, ప్రార్థనలలో పోరాటం చేయడము వేరు. ప్రార్థన యోగుడుగా ఈయనున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎపఫ్రా ఇతరుల కొరకు భారం కలిగి ఉన్నాడు. ఈ వచనం నాకు ఏమని నేర్పిస్తుందంటే ఆయన రహస్యంగా ప్రార్థనా యోధుడు, రెండవదిగా ఇతరుల కొరకు భారం కలిగిన వాడు. ఆయన ఎక్కడ కూడా తన యొక్క అవసరతలు ఆయన మాట్లాడలేదు. ప్రియమైన వాళ్ళరా, ఎపఫ్రా తన సొంత అవసరాల కంటే సంఘము యొక్క ఆత్మీయ క్షేమము కోసమే ఎక్కువగా పోరాటం చేశాడు ఆయన. ఈరోజు దేవుని సంఘములో ఒకరుగా ఉన్న మనము సంఘ ఆత్మీయ క్షేమం కొరకు ఏం చేయాలి? పోరాటం చేయాలి. అంటే ప్రార్థన చేయాలి. ఎవరన్నా మానేసినా, రాకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, బలహీనతతో ఉన్నా, ఒకవేళ ప్రభుని ఇంకా అంగీకరించకపోయినా, అంగీకరించి వెనకకు జారిపోయినా వారి తరపుని చేయవలసిన పని ఏంటంటే బహిరంగంగా చెప్పడం కాదు, 4 గోళ్ల మధ్యకి వెళ్ళిపోయి మోకాల పరిచర్య చేయి. అది మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎవరిని చూసి వస్తున్నావు దేవుని సన్నిధికి? నువ్వు సేవకుడు చూసి ఎప్పుడు రావద్దు. నీవు విశ్వాసం చూసిన ఎప్పుడు కూడా రావద్దు. నువ్వు ఎవరిని చూసి రావాలి? ఆయన చూసే నువ్వు దేవుని సన్నిధికి రా. నువ్వు అలా రాగలుగుతున్నావంటే నువ్వు 4 గోళ్ల మధ్య పరిచర్య చేస్తున్నావు అని అర్థం. నువ్వు మనుషులు చూస్తున్నావంటే నీకు ఆ పరిచర్య ఇంకా అలవాటు పడలేదని అర్థం. ఇక్కడ మనం ఆయన కొరకు చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇతరుల కొరకు ఆయన భారం కలిగి ఉన్నాడు. తన సంఘ యొక్క ఆత్మీయ క్షేమము కొరకు ఆయన ఎక్కువగా పోరాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడువాడు. చివరిగా మనము 7వదిగా మనం ఆలోచన చేసి చూడండి, 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ఇతను మీ కొరకును, లవోదికే వారి కొరకును, హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడు అన్నాడు. ఈయన 7వదిగా బహుగా ప్రయాసపడుతున్నటువంటి సేవకుడు. ఈయన ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాడట? సంఘముల కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆయన హద్దులు లేని ఆత్మీయ భారం. నాకు ఈ మాట ఏమి నేర్పించింది అంటే హద్దులు లేని
ఆత్మీయ భారము కలిగి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎపఫ్రా. ఈరోజు మన భారము సరిహద్దులు కలిగి ఉంటుంది, మన ప్రార్థన సరిహద్దులు కలిగి ఉంటుంది, మన విజ్ఞాపన సరిహద్దులు కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన నీవు నేను కూడా నీ ప్రయాసపడినప్పుడు ఎలా ఉన్నావు? నీ ప్రయాస అంటే సరిహద్దులు లేని ఆత్మీయ భారం కలిగి నువ్వు ప్రయాసపడు. సరిహద్దులు లేని ఆత్మీయ భారముతో నువ్వు ప్రార్థన చేయి. అది దేవునికి ఇష్టమైన ఇనుసంపు కలిగినటువంటి ప్రార్థన. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీ కొరకును కదండి. అదే కదండి, ఆయన మీ కొరకు ప్రార్థన చేశాడు. అంటే కొలసీల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, లవోదీకి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, హియరాపోలి వారి కొరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. లేక ప్రయాసపడుతున్నాడు ఆయన. ఈ రోజు ప్రయాసపడు. నీ స్థానిక సంఘం కొరకు ప్రయాసపడినట్లుగా సహవాస సంఘములన్నిటి కొరకు ప్రయాసపడి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? నీవు ఏ విధంగా సువార్తకి రక్షించబడ్డావో అనేకులకు సువార్త అందించబడి మన భారతదేశం అంతా కూడా రక్షించబడాలని సరిహద్దులు లేని భారముతో ప్రయాసపడు. నిజమైనటువంటి ఆత్మీయ భారము ఏ ఒక్క ప్రాంతానికి పరిమితము కాదు. ఈ రోజు మన ప్రార్థనలు కానీ మన ప్రయాస కానీ పరిమితి కలిగి ఉంది అని అంటే ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆయన ఏమన్నాడు అంటే ఏ ప్రాంతానికో లేక ఒక వర్గానికో ఆయన యొక్క ప్రయాస పరిమితము కాదు, అది దేవుని ప్రజలందరి క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి ప్రయాస. ఈరోజు నీ ప్రయాస దేవుని ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రయాసపడవా? తప్పకుండా ప్రయాసపడుతున్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మనము కూడా ఆయన ఏ విధముగా అయితే ప్రయాసపడ్డాడో నీవు నేను కూడా ప్రయాసపడవలసిన వారిగా ఉన్నాం. ఒక దైవజనుడు మరొక దైవజనుడి గురించి ఏం చేస్తాడు చెప్పండి? తన యొక్క పరిచర్యను పరిశీలించి ఆయన ఏం చేస్తాడు? సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఈయన దైవజనుడే. ఎవరు? పౌలు గారు. ఈయన కూడా దైవజనుడే, సేవకుడు, పరిచారకుడు, నాయకుడు, కాపరి. ఈయన కూడా అదే. ఒక దైవజనుడు మరొక దైవజనుడి పరిచర్యను పరిశీలించి ఆయన కొరకు స్వయముగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా పౌలు గారు రాశారు. ప్రియమైన వాళ్ళారా, ఎపఫ్రా కొరకు ఒక సంఘము కొరకు రాసిచ్చాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన సాక్ష్యం ఏమిస్తారు? ఆలోచించేద్దామా? ఆయన ఎప్పుడు కూడా తన కొరకు ఆయన చెప్పుకోలేదు. ఎపఫ్రా ఆయన ఏం చేశాడు అంటే ఆత్మల కొరకు బహుగా ఆయన ప్రయాస పడుతున్నాడు. ఈరోజు నీవు కూడా ఆత్మల కొరకు ప్రయాసపడాలి. సువార్త వ్యాపింపు చేయటంలో నీవు ప్రయాసపడాలి. క్రీస్తు వేసిన పునాదిపై సంఘము కట్టుటలో నీవు ప్రయాసపడాలి. అలాగే దుర్బోధుల సంఘంలోనికి ప్రవేశించినట్లుగా మనం 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. ఈరోజు అనేకమైన దుర్బోధుల సంఘాల్లోకి అలాగే కుటుంబాల్లోకి వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేసాయి. వాటి విషయమై వాటిని ఖండించిన విషయంలో కూడా మనం ఏం చేయాలంటే బహుగా మనము ప్రయాసపడవలసిన వారిగా ఉన్నాం. ఎపఫ్రా స్థానిక సంఘముల కొరకు కాక ఆయన పొరుగు సంఘాల కొరకు ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.